పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం టూ టౌన్ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ రఘువీర్ విష్ణుపై రౌడీ షీటర్ రఘు హత్యాయత్నం కేసును ఛేదించినట్లు పోలీసులు తెలిపారు. పాత కక్షలు, ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో ఈ దాడి జరిగినట్లు వెల్లడించారు. ప్రధాన నిందితుడు గోవిందరావుతో సహా మొత్తం 7 నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 7 కత్తులు, 2 సెల్ ఫోన్లు, 2 స్టీల్ రాడ్లు మరియు 1 కారును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ కేసులో ప్రతిభ కనబర్చిన పోలీస్ సిబ్బందిని డీఎస్పీ రఘువీర్ విష్ణు రివార్డులతో అభినందించారు. గత 5 రోజుల క్రితం 27/2/26 తేదీన ఉదయం మనకు కోర్ట్ కాంప్లెక్స్ దగ్గర ఒక 2 కార్లు డాష్ ఇచ్చుకున్నాయి అన్నది ఒక ఇన్ఫర్మేషన్ రావడంతో వెంటనే పోలీసులు అక్కడికి వెళ్ళడం జరిగింది. తీరా చూస్తే అదేదో యాక్సిడెంట్ కాదు, ఇది ఒక 2 వర్గాల మధ్యన ఆధిపత్య పోరుగా ప్రధానంగా డబ్బు లావాదేవీల కారణంగా మన భీమవరం పట్టణంలో గత 5 రోజుల క్రితం 27/2/26 తేదీన ఉదయం మనకు కోర్ట్ కాంప్లెక్స్ దగ్గర ఒక 2 కార్లు డాష్ ఇచ్చుకున్నాయి అన్నది ఒక ఇన్ఫర్మేషన్ రావడంతో వెంటనే పోలీసులు అక్కడికి వెళ్ళడం జరిగింది. తీరా చూస్తే అదేదో యాక్సిడెంట్ కాదు, ఇది ఒక 2 వర్గాల మధ్యన ఆధిపత్య పోరుగా ప్రధానంగా డబ్బు లావాదేవీల కారణంగా మన భీమవరం పట్టణంలో గత 4-5 సంవత్సరాల క్రితం నుంచి ఒక 2 గ్రూప్స్. సో 2022లో కూడా 2 మర్డర్స్ అయినాయి. దాంట్లో ఎవరైతే హత్య కాబడ్డారో 2 కేసుల్లోనూ ఆ 2 కేసుల్లోనూ వాళ్ళ తమ్ముళ్ళు మిగిలి ఉన్నారు. అన్నలిద్దరూ అప్పట్లో మర్డర్ అయిపోయారు. దాని తర్వాత తమ్ముళ్ళు ఇద్దరు ఒకరికొకరు ఎవరి ముందని వాళ్ళు ఇద్దరిని ఎలిమినేట్ చేస్తారని ఒక ఊహా ప్రపంచంలో ఉంటూ, సో వీళ్ళందరికీ రౌడీ షీట్స్ ఉన్నాయి. రెగ్యులర్గా ప్రతి ఆదివారం కూడా మనకు టూ టౌన్ పోలీస్ స్టేషన్కి వాళ్ళు వచ్చి రౌడీ షీట్లు ఇక్కడ సంతకాలు పెట్టడము, తర్వాత కౌన్సిలింగ్ అటెండ్ కావడం జరుగుతుంది. ఈ గోవిందరావు అనే అతను మటుకు మనకు గత ఒక 5-6 నెలలుగా అసలు మనకు కనిపించకుండా, అతని లొకేషన్ కూడా తెలియకోకుండా చాలా జాగ్రత్తగా ఎక్కడో ఉంటున్నాడు. అతన్ని మనం సెర్చ్ చేస్తూ ఉన్నాం. కాకపోతే 27వ తేదీన ఈ కంప్లైంట్ ఎవరైతే ఈరోజు రౌతుల రఘుబాబు అనేతను అతను వేరే కేసులో అక్కడ హాజరైనప్పుడు ఆ కేసు చూసుకొని బయటికి వస్తుండగా ఇక్కడ ఉన్నటువంటి ఒక ముద్దాయి వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇక్కడ రఘు వచ్చాడు అని చెప్పడంతో వీళ్ళంతా మూకుమ్మడిగా ఒక రిడ్జ్ కార్లో వచ్చి వాళ్ళు కారు ఎక్కి వెళ్ళిపోతుండగా ఆ కార్ను వాళ్ళు డాష్ ఇచ్చి వెంటనే వాళ్ళ మీద దాడి చేసే ప్రయత్నం చేశారు. ఈలోగా అందరూ వాళ్ళు తప్పించుకొని వెళ్ళిపోయారు. గత 5 రోజుల క్రితం 27/2/26 తేదీన ఉదయం ములుగు జిల్లా తాడవాయి మండలం కాల్వపల్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోడు భూముల చుట్టూ కందకాలు తవ్వుతుండగా ఫారెస్ట్ సిబ్బందిని అడ్డుకున్న పోడు రైతులు ప్రధానంగా అక్కడ నిలదీశారు. దీంతో అధికారులు గిరిజనులపై దాడులు చేశారు. గత 25 ఏళ్లుగా తాము సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని, ఇప్పుడు తమ భూములు లాక్కుంటే ఊరుకోమని ఆగ్రహం వ్యక్తం చేశారు. జేసీబీ వాహనాలను గిరిజనులు అడ్డుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోయ రంగాపురం గ్రామంలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కారం పుల్లయ్య నివసించే ఇంట్లో మధ్యాహ్నం సమయంలో కరెంట్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ఘటనలో గిరిజన పోడు రైతు భూమికి సంబంధించినటువంటి విలువైన పత్రాలు, కూతురు వివాహం కోసం ఉంచిన ₹1,00,000 నగదు, బంగారం, ఇతర వస్తువులు అగ్నికి ఆహుతయ్యాయి. ఫైర్ సేఫ్టీ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నప్పటికీ మంటలు నియంత్రణలోకి తీసుకురావడానికి ముందు పెద్ద నష్టం సంభవించింది. ఈ ప్రమాదం కుటుంబానికి తీవ్ర ఆర్థిక నష్టం కలిగించిందని అధికారులు తెలిపారు.
ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్.